ఓకే సార్. ఆనందంగా పేరు గట్ల మీద విధ్వంసమైనటువంటి రాష్ట్రం, సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి శక్తి సామర్థ్యాలతో వారు ఇచ్చినటువంటి అధికారాన్ని కోసం, తెలంగాణ యువకుల కోసం, తెలంగాణ కార్మికుల కోసం అని చెప్పి పంపించే స్థితికి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. మా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 95% కవర్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా మిగతా 5% కూడా కవర్ అయిపోతుంది. సుమారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 425 కోట్లు రైతు భరోసా, అందులో అంతా కూడా కవర్ అయిపోయింది. 3,75,000 మంది రైతులు, 425 కోట్లు రైతు భరోసా, ఎకరానికి 6. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కేవలం 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తెలంగాణ రైతులకు అందించడం జరిగింది. అదే రకంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తము 425 కోట్లు, 3,75,000 పైసలకు రైతులు. అదే రకంగా సన్నాలే కానీ గత 18 మాసాలలో సుమారు 75,000-80,000 కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది. రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి, రైతే రాజు ఉండాలి, వ్యవసాయం దండుగా కాదు పండుగని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ, ఉచిత కరెంటు, సాగునీరే కానీ, ప్రాజెక్టులే కానీ, వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అదే దిశలో మా ప్రయత్నం, మా కృషి ఉంటుంది. ధన్యవాదాలు.